ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కల్చర్. సో దేశం ఒక్కటే అయినా భాషలు వేరు, మతాలు వేరు, అలాగే పద్ధతులు, సంస్కృతి విధానాలు వేరు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను వచ్చాను అక్క దగ్గరికి, గుజరాత్ అన్నమాట. సో గుజరాత్లో మనం ఎలాగో ఈ 9 రోజులు బతుకమ్మ ఫెస్టివల్ మంచిగా ఆడుకుంటామో, సో అమావాస్య బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ దాకా రోజు ఒక బతుకమ్మ పేరుతో చెప్పుకుంటూ బతుకమ్మ రోజు ఇంటి ముందు ఆడుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఫస్ట్ బతుకమ్మ లాస్ట్ బతుకమ్మకి బయటకు వస్తున్నారు, కానీ ఒకప్పుడు మన అమ్మమ్మల నాన్నమ్మల కాలంలో అయితే కంపల్సరిగా 9 రోజులు బతుకమ్మ చేసి ఆడుకునే వాళ్ళు, సరదాగా మాట్లాడుకునే వాళ్ళు, హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడున్న ఈ బిజీ షెడ్యూల్కి ఎవరు బయటికి రావట్లేదు. సో అదంతా పక్కన పడితే అది మన తెలంగాణ పద్ధతి. సో ఇది నార్త్ సైడ్ వచ్చేసి వీళ్ళు 9 రోజులు గర్బా డాన్సులు చేస్తారు. అక్కడక్కడ స్పాట్స్ పెట్టేసి, లొకేషన్స్ పెట్టేసి ఇలా తెల్లారగట్ల 2-3 వరకు ఆడుకుంటారంట అండి. పద్ధతి చాలా బాగుంది కదా. సో మీరు ఊరికి వెళ్ళారు దసరాకి? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.